ప్రజలు చైతన్యవంతులైనప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన ఆయన పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో 35 మిలియన్ కిలోల పొగాకు పండితే అందులో సగం కూడా కొనలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని జగన్ ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి తప్పుకుంటామని హెచ్చరించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. మనం చైతన్యవంతులం కావాలి. రాజకీయ నాయకులు ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద వాళ్ళు నిలబడినప్పుడు ఆ రాజకీయ నాయకులను మనం ఎప్పుడైతే నిలదీస్తామో అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది. ఈ వ్యవస్థ